గొప్ప డిజైనర్గా మినిస్టర్ చేత్తో అవార్డు అందుకున్న ఇందు ద్వారా నిజం తెలుసుకొని రేఖకు ఊహించని షాక్ ఇచ్చిన మినిస్టర్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అపర్ణ అయితే ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. నేను గొప్ప డిజైనర్గా అవార్డు పొందబోతున్నాను అంటూ ఇందు చెప్పంగానే ఆ మాటకి అపర్ణ అయితే, అచ్చు మీ అమ్మా నాన్నలాగే నువ్వు కూడా డిజైన్స్ విషయంలో గొప్ప పేరు తెచ్చుకున్నావా? ఈ విషయం ఆ రేఖకు తెలిస్తే ఏం చేస్తుందో అని భయంగా ఉందమ్మా అంటూ అపర్ణ అనగానే, లేదు నానమ్మ, ఆ రేఖ నన్ను ఏమీ చెయ్యలేదు. ఇప్పటి వరకు అంటే నేను చిన్నపిల్లని, నాకు ఏ విషయాలు తెలియవు కాబట్టి ఆ రేఖ ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఇక మీదట ఖచ్చితంగా ఆ రేఖను ఎదిరించే తీరుతాను. నా తల్లి తండ్రి ఆశయాన్ని నిలబెడతాను. నా తల్లి తండ్రి కలలను శిథిలమైపోకుండా చూసుకునే బాధ్యత నా మీద ఉంది కదా. ఖచ్చితంగా ఆ రేఖనే కాదు, ఈ ప్రపంచాన్ని ఎదిరించి తీరుతాను అమ్మా నాన్న కలల కోసం అంటూ ఇందు అయితే చెప్తుంది. అప్పుడే అపర్ణ అయితే, నిన్ను చూస్తూ ఉంటే మళ్ళీ కావ్యని చూసినట్టే అనిపిస్తుంది. మీ అమ్మ కూడా నీకులాగే ఎంతో ధైర్యంగా ఉండేది. ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా ఎదిరించి నిలబడేది. నిన్ను చూస్తూ ఉంటే అచ్చు మీ అమ్మలాగే అనిపిస్తుంది అంటూ చెప్పంగానే, చెప్పాను కదా నానమ్మ, అమ్మ నాన్న కలలని నిలబెట్టడానికి నేను కూడా ఒక ఆయుధంలా తయారవుతాను. ఒకరికి భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ కూడా ఏమీ సాధించలేము. ముందుకి ఎలా వెళ్ళాలో అదే ఆలోచించాలి తప్ప భయంతో వెనక్కి తగ్గితే మన జీవితంలో ఏది సాధించలేము అంటూ ఇందు అయితే చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, ఆ రేఖ ఒక రాక్షసి, దాంతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పంగానే, సరేనానమ్మా, నువ్వు భయపడకు, అంతా నేను చూసుకుంటాను అంటూ చెప్పి ఇందు అయితే బయటికి వెళ్తుంది. అవార్డు తీసుకోవడానికి ఇందుని రమ్మని చెప్పడంతో ఇందు అయితే ఇక అవార్డు ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇందుని చూసి ఇక అక్కడున్న వాళ్ళందరూ ఎంతో పొగుడుతూ ఉంటారు. నువ్వు వేసిన డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా. ఎంత గొప్పగా ఉన్నాయంటే ఆ డిజైన్స్ చూస్తుంటే అసలు కళ్ళు తిప్పబుద్ధి అవడం లేదు, అంత అద్భుతంగా ఉన్నాయి. నీలో ఇంత మంచి కళ వచ్చినందుకు నీ తల్లి తండ్రి ఎంతో అదృష్టవంతులు అంటూ ఇక అక్కడ వాళ్ళు అంటూ ఉండంగా ఆ మాటకి ఇందు కళ్ళల్లోంచి కన్నీళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి. నా తల్లి తండ్రి ఉండుంటే నిజంగానే ఈరోజు ఎంతో సంతోషపడి ఉండేవారు, కానీ అదంతా నా దురదృష్టం అంటూ ఇందు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అవార్డు ఇవ్వడానికి మినిస్టర్ అయితే అక్కడికి వస్తాడు. మినిస్టర్ రాగానే ఇక అందరూ కూడా స్టేజ్ పైకి అయితే వెళ్తారు. అప్పుడే ఇక అవార్డు తీసుకోవడానికి ఇందునైతే పైకి పిలుస్తారు. ఇక అవార్డు తీసుకోవడానికి ఇందు పైకి వెళ్తూ ఉండగా అప్పుడే మినిస్టర్ అయితే చూసి, ఇదేంటి కావ్య, అచ్చు కావ్యలా ఉందేంటి అమ్మాయి, ఈ అమ్మాయి ఎవరు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు మినిస్టర్ అయితే. అప్పుడు ఇక పక్కన వాళ్ళైతే, మినిస్టర్ గారు మీ చేత్తో అవార్డు ఇవ్వండి అంటూ అనంగానే ఇక మినిస్టర్ అయితే తన చేత్తో అవార్డు అయితే ఇందుకిస్తూ ఇందు వైపే చూస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి అచ్చు కావ్యలాగే ఉంది అంటే ఖచ్చితంగా కావ్య కన్న కూతురే అయి ఉంటుంది. ఇప్పటి వరకు నేను వీళ్ళని కలుసుకోలేదు కదా, అందుకే ఏ నిజాలు తెలియలేదు. ఈ అమ్మాయిని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ ఇక మినిస్టర్ అయితే ఫంక్షన్ అయిపోగానే ఇందునైతే పిలుస్తాడు. అమ్మా, నువ్వు రాజ్ కావ్య కన్ను కూతురువే కదా అంటూ అనంగానే, అవునండి, మీకు నేనెలా తెలుసు అంటూ అనంగానే, నువ్వు తెలీదు, మీ అమ్మ నాన్న తెలుసమ్మా, వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే ఆఖరికి మినిస్టర్నైనా నేనే తప్పు చేసినా క్షమించి నాకు ఎంతో సహాయం చేశారమ్మా. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నేను మళ్ళీ కలుసుకుందామంటే కుదిరేలేదు. నువ్వు ఎలా ఉన్నావమ్మా, నానమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ అడుగుతూ ఉండంగా
అప్పుడే ఇక ఇందు అయితే ఏదో ఉన్నాంలేండి అంటూ చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? చూడమ్మా, నేను మీ కుటుంబానికి బాగా కావలసిన వాణ్ణి. ఎలాంటి ఇబ్బందున్నా నువ్వు నాతో చెప్పొచ్చు అంటూ అనంగానే అప్పుడే ఇందు ఫ్రెండ్ అయితే వస్తుంది. ఏం చెప్తుందండి పాపం, తనింట్లోనే తను బానిసగా బతుకుతుంది. వీళ్ళాంటి రేఖ ఆవిడి దీన్ని ఎన్నో హింసలు పెడుతూనే ఉంది. వీళ్ళ నానమ్మ తాతయ్యని కూడా ఒక బానిసల్లాగే చూస్తుంది అంటూ మొత్తం అంతా చెప్పంగానే అప్పుడే మినిస్టర్ అయితే ఇందుని అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా, ఏమైంది? ఇప్పటికైనా నిజం చెప్పు తల్లి అంటూ అనంగానే అప్పుడేక ఇందు అయితే అవును, పవర్ ఆఫ్ పటాని తన పేరుకి తీసుకొచ్చుకుని నానమ్మ తాతయ్యని బానిసల్ని చేసి నన్ను కూడా ఆ ఇంటి పని మనిషిని చేసింది. తనకి తెలియకుండా చదువుకుంటూ ఈ అవార్డు తీసుకున్నాను. ఇప్పుడు ఈ అవార్డు తీసుకున్నానని తెలిసినా తను ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకోదు అంటూ అనంగానే ఏంటమ్మా, అంత మంచి వాళ్ళ కన్న కూతురికి ఇలాంటి పరిస్థితి? ఆ దేవత కూతురికి ఎప్పటికీ అన్యాయం జరగకూడదు. నీకు నేనున్నానమ్మా, అంతా నేను చూసుకుంటాను పద అంటూ ఇక మినిస్టర్ అయితే చెప్పంగానే వద్దులేండి, మీరు వచ్చిన తర్వాత మళ్ళీ తను మా మీద కక్ష సాధిస్తుంది అంటూ అనంగానే లేదమ్మా, నేను చూసుకుంటాను, ముందు నువ్వు లోపలికి వెళ్ళు అంటూ మినిస్టర్ అయితే ఇక ఇందుని ఇంటికైతే తీసుకుని వెళ్తాడు. ఇందు అయితే ఇక అవార్డు తీసుకుని లోపలికి వెళ్ళంగానే ఏంటే, నిన్ను అసలు చదువుకోవడానికే వీల్లేదని చెప్పాను, ఈరోజు మాత్రం నువ్వు అవార్డు తీసుకుని ఇంట్లో అడుగు పెడుతున్నావు. అసలు నా చేతులు నువ్వు బ్రతకాలనేనా? ఈ ఆస్తి మొత్తానికి నేనే కదా మెయింటైన్ చేసేది. అలాంటిది నాతో చెప్పకుండా నువ్వు ఇలాంటి పనులన్నీ చెయ్యడమేంటి? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేదే లేదు అంటూ ఇక ఇందునైతే కొట్టబోతూ ఉంటుంది రేఖ. అప్పుడే మినిస్టర్ అయితే ఆగు రేఖ అంటూ లోపలికైతే వస్తాడు. ఇంతకాలం ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాను. అంటే రాజ్ కావ్య వాళ్ళంతా దూరమైన తర్వాత నువ్వు ఇంత నీచానికి దిగజారావా? పవర్ ఆఫ్ పటాని నీ పేరునుందని నువ్వు విర్రవీగుతున్నావే, ఈ ఆస్తంతా నీ గుప్పిట్లో ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ ఆస్తంతా నీ గుప్పిట్లో లేదు. ఎందుకంటే ఇప్పుడు లెక్క ప్రకారం ఇందుకే మొత్తం ఈ ఆస్తి మీద హక్కు ఉంటుంది. నీకు ఎలాంటి హక్కు లేదు. పవర్ ఆఫ్ పటాని హక్కు ఎప్పుడో పోయింది. నా దగ్గర అసలైన డాక్యుమెంట్స్ ఉన్నాయి, కావాలంటే చూడు అంటూ మినిస్టర్ అయితే తన దగ్గరున్న అసలైన డాక్యుమెంట్స్ అన్నీ చూపించి ఇక రేఖకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. ఇక నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నువ్వు గనుక నీ కుటుంబాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను మినిస్టర్ని, తెలుసు కదా, నా పవర్ ఉపయోగించి నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపించవలసి వస్తుంది. తర్వాత నీ ఇష్టం అంటూ మినిస్టర్ అయితే షాక్ ఇస్తాడు. రేఖ విషయంలో ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా మా వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది.